ఆర్థిక వ్యవహారాలు అనేటటువంటిది ఒక సర్కిల్. ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నాకు ఆకలేసింది లేదా నాకు అత్యంత అవసరమైంది, నా దగ్గర డబ్బులు ఉండి నేను వెళ్ళి ఓ సరుకు కొంటే ఆ కొన్నటువంటి వ్యక్తికి పన్ను కడతాను. ఆ కొన్నటువంటి వ్యక్తి ఒక వ్యాపారస్తుడు. ఈ వ్యాపారస్తుడు ఎవరి దగ్గర నుంచి కొంటాడు? హోల్సేల్ వ్యాపారి దగ్గర నుంచి కొంటాడు. అక్కడ అతను పన్ను కడతాడు. హోల్సేల్ వ్యాపారి ఎవరి దగ్గర కొంటాడు? డీలర్ దగ్గర కొంటాడు. డీలర్ ఎవరి దగ్గర కొంటాడు? ఏజెన్సీ దగ్గర కొంటాడు. ఏజెన్సీ ఎవరి దగ్గర కొంటారు? ఆ పైన ఉన్నట్టు. ఇట్లాగే ఒక సర్కిల్ నడుస్తుంది, సైకిల్ ఇదంతా కూడా. అయితే అసలు సిసలైనటువంటి అంశం ఏంటి అంటే, ప్రధానంగా కావాల్సినటువంటిది ఈ ఆదాయ వనరుకి ఇదే మూలం. ఒక రూపాయి ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ బాబు ప్రభుత్వం మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే, సంపద సృష్టించేదాకా నేను పేదవాడికి డబ్బులు ఇయ్యను, చెప్పిన పథకాలు పక్కన పెట్టేస్తాను, ఒకటో రెండో ఇస్తే దాన్నే 6 అనుకోండి, 7 అనుకోండి, 10 అనుకోండి. అదే సందర్భంలో ఆదాయం పెరిగిపోతుంది. ఎలా పెరుగుతుంది? నా దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే ఈ 100 రూపాయలని 500 చేయాలనుకోగలుగుతాను, కానీ అసలు ఏమీ లేకుండా 100 ఎక్కడి నుంచి వస్తుంది? జిఎస్టీ అట్లాగే దెబ్బతింది. 10 నెలల్లో 8 నెలలు మైనస్లో ఉన్నటువంటి పరిస్థితి. అది ఒక ఎత్తు అయితే, రిజిస్ట్రేషన్ ఛార్జీలు అవి పతనం అయిపోవడం అన్నటువంటిదే ఇప్పుడు ఆందోళనకరమైనటువంటి అంశం. తాజా లెక్కల ప్రకారం ఇది లాస్ట్ ఇయర్ 22,25,000 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయితే, ఈ ఏడాది 20,20,000 అయినాయి. ఈవెన్ అప్పటికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు. పెంచితే కూడా లాస్ట్ ఇయర్ కంటే 800 కోట్లు తగ్గినాయి. 2023-24లో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం 9,600 కోట్లు అయితే, 24-25లో 8,800 కోట్లు, అంటే 800 కోట్లు తగ్గినాయి. అంటే రిజిస్ట్రేషన్ ఆదాయం పడిపోయింది. మరొక వైపు జిఎస్టీ పడిపోయింది. రాష్ట్రంలో సంపద ఎక్కడి నుంచి సృష్టించబడుతుంది? ఎట్లయితే సంపద సృష్టి జరగాలంటే ప్రజల చేతుల్లో మనీ సర్క్యులేట్ అవుతుండాలి. అది కూడా జిఎస్టీ ఈ మాత్రమైనా వచ్చిందంటే అడ్వాన్స్ జిఎస్టీ కట్టించుకోవడం వల్ల. ఇక్కడ ఈ పాయింట్ చూస్తే దారుణంగా ఉంది. రిజిస్ట్రేషన్లకి ఎందుకని లేవు? ఎందుకని కొంటలేదు? దాదాపు 20 లక్షల, 30 లక్షల, 40 లక్షల వాళ్ళకి డబ్బులు వేసేవాడు జగన్. ఈ డబ్బులు వేసినప్పుడు వీళ్ళు వెళ్ళి సరుకులు కొన్నారు. ఈ కొన్నటువంటి చిల్లర కొట్టతనో లేకపోతే బట్టల కొట్టతనో ఎలక్ట్రికల్ కొట్టతనకో కొంత లాభం వస్తుంది. అతను ఈ లాభంలో కొంత రియల్ ఎస్టేట్కి పెడతాడు. ట్యాక్స్ ప్లస్ రియల్ ఎస్టేట్కి పెడతాడు. అదే సందర్భంలో అతను ఆ పైన హోల్సేలర్ దగ్గర కొన్నాడు. అతను కొంత సేవింగ్స్ వస్తాయి కాబట్టి, డబ్బులు లాభం వచ్చింది కాబట్టి అతను కొంత రియల్ ఎస్టేట్ పెడతాడు, ఇటు జిఎస్టీ కడతాడు. ఆ పైన డీలరు సేమ్ కదా. ఇక్కడ చేతిలో వ్యాపారాలు లేకపోతే వ్యాపారస్తుడు 1 రూపాయన జాగ్రత్త చూసుకోవాలంటే అతను వేరే దాని వైపుకి ఎక్కడ మళ్ళీ ఇస్తాడు డబ్బులు? లాజిక్ మిస్ అవుతున్నది అది. జనం చేతిలో డబ్బులు ఉంటే జిఎస్టీ వస్తుంది, రియల్ ఎస్టేట్ నడుస్తుంది, బంగారం వ్యాపారం నడుస్తుంది, అన్నీ నడుస్తాయి. బంగారానికి రియల్ ఎస్టేట్కి చేతిలో డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడే నడుస్తుంది. ఆ లాజిక్ మిస్ అవుతున్నారు. ఇప్పటికైనా ఆ దిశగా అడుగులు వేయాల్సి ఉంది.